హాయ్ గజేంద్ర. ఎదుపుందండి ఇక్కడ ఫోటోనా వీడియోనా? వీడియో ఆల్రెడీ రన్ అయిపోతుంది. ఇది వీడియో రన్ అవుతుందని చెప్పరే. మరి మేమందరం వీడియో కాల్ చేస్తాడంట మేనకోళ్ళకి. అటు ఒక్కటే ఉందా స్వామి ఎలిఫెంట్? ఒకటే కనబడుతుంది. ఇవన్నీ గురవాయూర్ దేవస్థానం వాళ్ళచే మెయింటైన్ చేసే ఎలిఫెంట్ శాంక్చురీ. ఇది ఇక్కడ 35 ఏనుగుల్ని పెంచుతున్నారు. అందులో ఇదొకటి. ఈ కేరళలో హిందూ దేవాలయాల్లో ఏ పండగ జరిగినా, ఏ ఉత్సవం జరిగినా ఈ 35 ఏనుగులు ఆ ఉత్సవంలో అటెండ్ అయ్యి వాటి పాత్ర అవి స్వామి సేవలో తరిస్తాయి. అందుచేత ఇవన్నీ కూడా చాలా అదృష్ట జీవుల కింద లెక్క. ఈ పక్కనే చూడు పెద్దది ఉంది. వావ్, ఎంత ఎత్తున్నాయి ఇవి. సూపర్ హైట్. ఈ మృగరాజు చక్కగా ఆరాధించబడి బొట్లు కూడా దానికి అలంకరించారు. ఇది మేజర్ ఎలిఫెంటు. ఈ దేవాలయం ఉత్సవంలో పాల్గొనే ఎలిఫెంటు. దీంతో పాటుగా అన్ని ఏనుగులు కూడా ఉత్సాహంగా ఈ దేవుడు ఉత్సవాల్లో పాల్గొంటాయి. అందుకే నేను చెప్పాను, అవి అదృష్ట జీవులు దేవుడు సేవ చేయడానికి. అలాగే దూరంగా చాలా పెద్ద ఏనుగు ఉంది. ఓవరాల్ 35 ఏనుగుల వరకు ఇక్కడ పోషింపబడుతున్నాయి. ఇవి హిందూ దేవుళ్ళ ఉత్సవాల్లో చక్కగా పాల్గొంటాయి. ఈ గురవాయూరోత్సవంలో అధికంగా పాల్గొంటాయి. అలాగే చెంగనూరు భగవతి టెంపుల్ ఉత్సవంలో కూడా సంక్రాంతికి పాల్గొంటాయి. అలాగే వడకనాథ స్వామి టెంపుల్ ఫెస్టివల్ ఒకటి చాలా అద్భుతంగా జరుగుతుంది ఏప్రిల్ నెలలో. దాంట్లో కూడా ఈ ఏనుగులన్నీ పాల్గొంటాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. వావ్ వావ్. స్వామి రండి. హిందూ ఆలయాలన్నిటికీ కూడా ఇవి అన్ని ఉత్సవాలకి పాల్గొంటాయంట. వావ్, ఇది చాలా పెద్దది. చాలా పెద్ద వయసు ఉన్నటువంటి ఎలిఫెంట్ ఇది. ఇది ఎంత హైట్ ఉందో అసలు, చాలా చాలా హైట్ ఉంది. వావ్, విన్యాసాలు చేస్తున్నాం. విన్యాసాలు వాళ్ళు ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఇన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి. బుడ్డ చూడలేదు యోధ.
తీసుకుందాం ఇది. ఇది ఇంకా పెట్టలేదుగా, ఇప్పుడు ఇది పెడతా. ఈ స్కూల్ కూడా ఉన్నాయా? స్కూల్ లేదు, స్కూల్ రిటైర్ అయ్యాకే ఛానల్. వావ్ వావ్ ఎంత బాగుందో అసలు. దీని ఏజ్ చాలా ఎక్కువ ఏజ్ ఉన్న ఎలిఫెంట్ ఇది. బొట్టు కూడా చాలా అందంగా పెట్టుకుంది. అసలు అక్కడ అదంతా దానికోసమే కొట్టేసింది, ఎందుకంటే ఇది చాలా చిలిపిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కింద ఇదంతా మీద వేసుకుంటూ ఉంటుంది ఇసుక. అందుకని దీనికోసం ఇసుక గుట్ట ఏర్పాటు చేస్తారు. వేరే ఎలిఫెంట్ దగ్గర ఎక్కడ కూడా ఇలా లేదు చూడండి, ఇక్కడ మాత్రమే ఉంది. ఇది కొంచెం ఏజ్ ఎక్కువ ఉండి ఏం తోచక ఇట్లా ఇసుక గుట్ట తీసుకొని చక్కగా మీద వేసుకుంటూ ఉంటుంది అనమాట. దీని యాక్టివిటీస్ చైల్డ్స్ మెంటాలిటీ. చూసారా మేడం, ఉంది మేడం, వాళ్ళకి రావడం ఈజీ. అది కట్టారు కాళ్ళకి.